ఎంత వయసు గ్రామానికి ఏం చెప్పడం జరిగింది మంచిగా నారాయణ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు దారిలో వాళ్ళు కూడా రాస్తారు కుటుంబానికి ఫుడ్ సప్లై చేసి బయట మూసేసిన పెద్ద ప్రాబ్లం పడుతుంది. కాదు ఇళ్లలో వీళ్ళకి ఇక్కడ సరుకులు కూడా కిరాణా షాపులు కూడా ముగించారు, అలాగే కూరగాయల షాపులు కూడా ముగించారు. సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి. లేదండి మొత్తం ఏరియా అంతా ముగించారు, ఒక బార్లే తెలిసిన నిజాన్ని ముగించారు. కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబాలకి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండోది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటే సలాయిన్ ఎక్కించండి మధ్యలో తీసేస్తే వాళ్ళు బయట చూడండి సార్, మేము 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాం, కోలుకున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంది. సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా. అక్కడ ఏమి వచ్చింది ఎక్కిస్తారు, ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎలాగా? ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నారండి. మాకు మెరుగైన వైద్యమే అందింది. మాకు కోలుకున్నాం, మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. 6లో 4 కోలుకున్నాం, ఇద్దరికి ఉన్నారు. కొంచెం చూడండి సార్, తెరిచేలా చూడండి. కొంచెం హాస్పిటల్ మాత్రం తెరిచేలా చూడండి. కొద్దిగా ఎక్కడో చోట వైద్యం తీసుకుంటాం కదా, మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు తప్పు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో ఒకరు తోడుండాలి కదండి. అందరూ ఎవరు చూసేవాళ్ళు ఉంటారు. 3 రోజులు తీసుకున్నాం, మధ్యలో తీస్తే ఇబ్బంది పడతాం కదా. ఎంత వయసు గ్రామానికి ఏం చెప్పడం జరిగింది మంచిగా నారాయణ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు దారిలో వాళ్ళు కూడా రాస్తారు కుటుంబానికి ఫుడ్ సప్లై చేసి బయట మూసేసిన పెద్ద ప్రాబ్లం పడుతుంది. కాదు ఇళ్లలో వీళ్ళకి ఇక్కడ సరుకులు కూడా కిరాణా షాపులు కూడా ముగించారు, అలాగే కూరగాయల షాపులు కూడా ముగించారు. సరే మన ఆరోగ్యం కోసం కాబట్టి కోఆపరేట్ చేయాలి. లేదండి మొత్తం ఏరియా అంతా ముగించారు, ఒక బార్లే తెలిసిన నిజాన్ని ముగించారు. కాబట్టి కొద్దిగా దాని మీద వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టించి ఆ చనిపోయిన కుటుంబాలకి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. రెండోది మిగతా డెంగ్యూ జ్వరాలు కూడా ఇప్పుడు ఒక అతను ఆర్ఎంపీ ట్రీట్మెంట్ తీసుకుంటే సలాయిన్ ఎక్కించండి మధ్యలో తీసేస్తే వాళ్ళు బయట చూడండి సార్, మేము 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నాం, కోలుకున్నాము. ఇప్పుడు ఇంకా 2 రోజులు ట్రీట్మెంట్ ఉంది. సడన్ గా ఆపేస్తే మరి మాకు ఇబ్బంది కదా. అక్కడ ఏమి వచ్చింది ఎక్కిస్తారు, ఇప్పుడు ఇక్కడికి రమ్మంటే ఎలాగా? ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉన్నారండి. మాకు మెరుగైన వైద్యమే అందింది. మాకు కోలుకున్నాం, మా ఫ్యామిలీలో 6 ఉన్నాం. 6లో 4 కోలుకున్నాం, ఇద్దరికి ఉన్నారు. కొంచెం చూడండి సార్, తెరిచేలా చూడండి. కొంచెం హాస్పిటల్ మాత్రం తెరిచేలా చూడండి. కొద్దిగా ఎక్కడో చోట వైద్యం తీసుకుంటాం కదా, మాకు మెరుగైన వైద్యమే అందుతున్నప్పుడు తప్పు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరో ఒకరు తోడుండాలి కదండి. అందరూ ఎవరు చూసేవాళ్ళు ఉంటారు. 3 రోజులు తీసుకున్నాం, మధ్యలో తీస్తే ఇబ్బంది పడతాం కదా. మళ్ళీ